ధర్మపురి అరవింద్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న నాయకులంతా వారి వారి ప్రచార కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు. అంతేకాదు ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 17 లోక్సభ స్థానాలలో నిజామాబాద్ స్థానంపై మాత్రం ఓటర్ల తీర్పు ముందుగానే అర్థమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు బీజేపీ శ్రేణులు. దీనికి కారణం నిజామాబాద్లో బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి అరవింద్ పోటీలో ఉండటమే అని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక మంది అనేక రకాల హామీలు ఇస్తున్నారు. గెలిచాక వాటి వంక చూడని నేతలు ఉన్న రోజుల్లో 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేసి రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును సాధించి అక్కడి రైతుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తన పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించి సక్సెస్ఫుల్గా ఎంపీగా మారాడు. ముఖ్యంగా పసుపు బోర్డు సాధించడం, అంతకుముందే స్పైసెస్ బోర్డు కూడా ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయడం గమనించవచ్చు. ఇకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 167 కోట్ల ఖర్చుతో 10,181 ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటికీ 6,171 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు సాధారణ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పించేలా నిధులు విడుదల చేశారు. అమృత్ పథకంలో భాగంగా అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణ కోసం 121.34 కోట్లతో పలు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. అమృత్ 2.0లో భాగంగా 635.51 కోట్లతో పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 94,076 మంది లబ్ధిదారులకు 95.77 కోట్ల రుణ సదుపాయం కల్పించారు. అంత్యోదయ యోజనలో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద 9,531 మంది లబ్ధిదారులకు 3,038 స్వయం సంఘాల ద్వారా జీవనోపాధి కల్పించారు. మరో 5,745 మందికి ఉపాధి కల్పన శిక్షణ అందించారు. ఇలా కేంద్రం నుంచి అనేక మార్గాల ద్వారా నిధులను తన పార్లమెంట్ సెగ్మెంట్కి విడుదల చేయించుకుని ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఇదే కాకుండా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా కూడా అనేక మంది చిన్నపిల్లల ఆపరేషన్లకు ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో మంది తల్లిదండ్రులకు దేవుడిగా మారాడు. అనేక సేవా కార్యక్రమాలతో మానవత్వం చాటుతున్న ఈ కారణాలే మళ్లీ ధర్మపురి అరవింద్ను గెలిపించడానికి ప్రధాన కారణంగా మారొచ్చు. అంతేకాక ధర్మపురి అరవింద్ నిరంతరం లోకల్లో ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అడిగిన సాయం చేసి నిఖార్సైన మనిషిగా గుర్తింపు పొందారు. అయితే ధర్మపురి అరవింద్ గెలుపు ఖాయమని ప్రచారం నడుస్తున్న సమయాన నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు లోపాయకారి ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన జీవన్ రెడ్డిపై స్థానికంగా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు బలహీనపడుతున్న ఇక బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదని ముందే తెలిసిన బీజేపీలో బలమైన నేతగా ఉన్న రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న అరవింద్ను ఓడించాలని ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ధర్మపురి అరవింద్ సామాజిక వర్గానికి సంబంధించిన బాజిరెడ్డిని పోటీలో ఉంచి సామాజిక వర్గ ఓట్లను చీల్చి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చే ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నట్లు కనపడుతోంది. అయితే ఇలాంటి ఎత్తుగడలను ముందే గ్రహించిన నిజామాబాద్ ప్రజలు ధర్మపురిని గెలిపించేందుకు ముందుగానే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు చర్చ అంతా మెజారిటీ ఎంత సాధిస్తారు అని. ఏదేమైనా మళ్లీ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి అరవింద్ ఎంపీగా గెలుపొందితే కేంద్ర కేబినెట్లో కూడా చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దంటూ నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు.